రోజుకు 8 గంటలు పని. ఈ డిసిషన్తో దీపిక టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్ నుంచి ఆల్రెడీ తప్పుకుంది. అందుకు కావాల్సినంత కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అయితే ఇది ఏదో పెద్ద సమస్య అన్నట్లు తనను కార్నర్ చేస్తున్నారంటూ దీపిక మండిపడుతున్నారు. హీరోలు ఏళ్లుగా 8 గంటలే పని చేస్తున్నారని, పైగా వీకెండ్ హాలిడేస్ తీసుకుంటున్నారని, తనను మాత్రమే టార్గెట్ చేయడమేంటో అర్థం కావడం లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో హీరోలపై ఎదురుదాడికి దిగింది. ముందు సందీప్ వంగా తెరకెక్కించే స్పిరిట్, ఆ తరువాత నాగశ్విన్ డైరెక్ట్ చేసే కల్కి 2 ఈ 2 చిత్రాల నుంచి దీపిక తప్పుకోవడం భారతీయ సినిమా పరిశ్రమలో సంచలనంగా మారింది. దీపిక ఎందుకు తప్పుకుంది అనేది ఇద్దరు తెలుగు దర్శకులు ప్రత్యేకమైన కారణాలంటూ చెప్పుకురాలేదు. కానీ పెళ్లి తర్వాత, కూతురు దువా పుట్టిన తర్వాత దీపిక పెట్టిన 8 గంటల వర్కింగ్ అవర్స్ వల్లే ఆమె తప్పుకుందని కొద్ది రోజులుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ టాపిక్ షేక్ చేస్తోంది. హీరోయిన్స్ వర్కింగ్ అవర్స్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్, సూపర్ స్టార్స్ గా వెలుగుతున్న హీరోస్ అందరూ ఏళ్లుగా 8 గంటలు మాత్రమే పనిచేస్తారని ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. పైగా వారు వీకెండ్స్ కూడా వర్క్ చేయరు. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరు. కానీ విషయం మాత్రం భూతద్దంలో పెట్టి చూస్తున్నారని ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది దీపిక. నేను దేనికి స్పందించను, నిశ్శబ్దంగా యుద్ధాలు చేస్తుంటాను అని తన చుట్టూ నెలకొన్న వర్కింగ్ అవర్స్ కాంట్రవర్సీపై తనదైన శైలిలో వివరణ ఇచ్చింది దీపిక.